హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో జూలై 4, 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి మనకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నుంచి 2025-26 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 75 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 10th జూలై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో టోటల్గా 125 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూలై 7లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇవాళ అంటే జూలై 4న అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. SSC నుంచి 14,582 పోస్టులతోటి మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆ పోస్టులకు అనేది ఎవరైతే డిగ్రీ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడాను, ఏదైనా డిగ్రీ క్వాలిఫై ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ పైన ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఎవరైతే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియోలో అన్నీ కూడా నేను తెలియజేయడం జరిగిందనమాట. సో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేటు. దీని తర్వాత CIWAలో 52 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత DRDO RAC నుంచి 152 సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా IPRCAలో 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ రోజులోగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేటు. దీని తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బోర్డులో సీనియర్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 3 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి 37 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 32,900 నుంచి 58,000 అనేది ఉండాలి. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 24 అనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా పోస్టులు వచ్చేసరికి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే BE, BTech, MTech ఆర్ MCA లేదంటే BSc ఇంజనీరింగ్ ఉత్తీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ వచ్చేసరికి వీళ్ళకి నెలకి 60,000 నుంచి 2,40,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఏజ్ వచ్చేసరికి మేనేజర్ పోస్ట్కి 36 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్కి 40 ఏళ్ళు, డిప్యూటీ జనరల్ మేనేజర్కి 45 ఏళ్ళు, జాయింట్ జనరల్ మేనేజర్కి 49 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది జూలై 15వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భువనేశ్వర్లోని ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్లో తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది.
టోటల్గా 52 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 4 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అడ్హాక్ టీచర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే టీజీటీ, పిఆర్టీ, పీపీటీ నుంచి ఈ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 6 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటంటే సైన్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, పిఆర్టీ అన్ని సబ్జెక్ట్స్లో ఎవరైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడాను ఈ సబ్జెక్ట్స్ పరంగా రిలీజ్ కావడం అనేది జరిగిందనమాట. సో ఈ సబ్జెక్ట్స్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దీని తర్వాత దరఖాస్తు అనేది మన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 15 లోపు అప్లై చేసుకోవాలన్నమాట. దీని తర్వాత హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 30 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ తేదీలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జూలై 17, 18 తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఇవాళ వీడియో. సో నేను మెన్షన్ చేసినటువంటి ఏవైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి ఉందన్నమాట మన ఛానల్కి. సో ఆ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.